ఏదో ఒక్కరోజు సక్సెస్ అవ్వకపోదండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతామన్నా. సర్టిఫికెట్ అంటే ఏమి ఉండదన్న. మన ఛానల్ని మనము యూట్యూబ్లో పోయి క్రియేట్ చేసుకొని మనము రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ ఎప్పుడంటే 100K సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు సర్టిఫికేట్ అనేది వస్తుంది. 1K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వాచ్ అవర్స్ వచ్చిందనుకో అప్పుడు మంత్లీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్కి 4000 వాచ్ అవర్సే ఉండాలి. 1 ఇయర్ తర్వాత వాచ్ అవర్స్ ఉన్న అది వేస్టే. నాకు తెలిసినంత వరకు అయితే 1 ఇయర్ లోపే వాచ్ అవర్స్ ఉండాలి, 1K సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మనీ అనేది మనకు వస్తుంది. మనం చెప్పలేమన్నా ఎప్పుడు మనీ వస్తుందని చెప్పేసి కూడా. అంతా ఆడియన్స్ మీదనే, వ్యూవర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎంత ఎక్కువైతే మన ఛానల్ని చూస్తారో, వీడియో చూస్తారో దాన్ని బట్టి వ్యూస్ రావడం అనేది తెలుస్తుంది. వ్యూస్ చూడడం అంటే వాచ్ అవర్సే ఎక్కువ కావాలి అన్న. 1K సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఉండాల్సిన అవసరం అయితే లేదు. 1K ఉంటే 4000 వాచ్ అవర్స్ ఉంటే వ్యూస్ వస్తే అప్పుడు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అయ్యేది మాత్రం మనం చెప్పలేము, ఎప్పుడు అయ్యేది కూడా తెలియదు. ఎప్పుడు గ్రో అప్ డే 1 నైట్ కూడా అవ్వచ్చు, కానీ చెప్పలేమన్న ఎప్పుడు అయ్యేది కూడా. కానీ కష్టపడాలి, అదృష్టం అనేది తట్టాలి అన్న. ఖచ్చితంగా అదృష్టం కూడా ఉండాలి. చూద్దాం మన లక్ ఎంతవరకు ఉన్నది. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం ఖచ్చితంగా. ప్రయత్నం చేయకుండా లక్కు రావాలి అంటే అది కాని పని అని నా ఉద్దేశ్యము. అయినా ఉచితార్థంగా వచ్చిన పైసలు ఏం వద్దులేడన్న. మన కష్టపడిన సొమ్మే పైసలే మనకు కావాలి, అప్పుడే మనకి హ్యాపీనెస్ అనేది 100% ఉంటుంది. ఎవరో తీసుకొచ్చి ఇచ్చిన పైసలు, కష్టపడకుండా ఇచ్చిన పైసలు మనకు వద్దు, అవసరం కూడా లేదు. అవి ఒకవేళ తీసుకున్నా సరే మన దగ్గర ఉండవన్నా, అంతకి డబల్ త్రిబుల్ మన కాంచి వెళ్ళిపోతాయి అనేది నేను నమ్ముతా ఖచ్చితంగా. అంతే అన్న. కొంతమంది జనాలు ఎట్లుంటారంటే అన్న, పని అవ్వద్దు, వాళ్ళు అక్కడే ఉండాలి, పని అవ్వద్దు, పైసలు రావాలి అని అనుకుంటారు. చాలామంది వరకు చూసిన, నేను దగ్గరుండి చూసిన. అది కరెక్టే కాదు అసలు. మనము కష్టపడి మనం చేసుకున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి కష్టం తగ్గట్టు మన పైసలు ఆశించాలి తప్ప కష్టం చేయకుండా డిమాండ్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. నేను కళ్ళారా చూసిన అన్న. నేను